మనలో కొంతమందికి జిడ్డు చర్మం ఓ పెద్ద సమస్యగా మారుతుంది. ముఖం కడుక్కున్న కాసేపటికే చర్మం జిడ్డుగా మారిపోతుంటుంది. స్నానం చేసిన కొద్దిసేపటికే చర్మం అంతా నూనె కారుతున్నట్లుగా మారిపోతుంటుంది. జిడ్డు చర్మం మూలంగా మేకప్ వేసుకోవడానికే భయపడిపోతుంటారు. దీనికి తోడు మొటిమలు, వాటి తాలూకు మచ్చల బెడద కూడా పెరుగుతుంటుంది. అయితే ఇలాంటప్పుడు చర్మ సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు చర్మం బాధల నుంచి బయటపడొచ్చునని చెబుతారు డాక్టర్లు. జిడ్డు చర్మంతో బాధపడుతున్నప్పుడు చర్మ సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ అంటే ఆయిల్ ఎందుకు రావాలి అంటే ఈ ఆయిల్ జనరేటింగ్ గ్రంథులు ఉంటాయి, సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఇది తల నుంచి అరికాళ్ళ వరకు ఉంటాయి. ఈ ఆయిల్ గ్లాండ్స్, సెబేషియస్ గ్లాండ్స్ పని ఏంటి అంటే రోజు సరిపోయేంత ఆయిల్ జనరేట్ చేయడం వల్ల మన స్కిన్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాం. అంటే నేచర్ మనకిచ్చే న్యాచురల్ ఆయిల్ని మనము సెబేషియస్ గ్లాండ్ నుంచి అందుపడుతుంటాయి. కొంతమందిలో ఈ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ కానీ ఫేస్ కానీ మొహం కడుక్కున్న 2-3 నిమిషాలకు లేదా అర్ధగంటకే లేదా గంటకే ఆయిలీ అని చెప్తుంటారు. ఎన్నిసార్లు వాష్ చేసినా ఫేస్ ఆయిలీ అవుతుందని కంప్లైంట్ చేస్తుంటారు. సో ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ వాడాలి అంటే సల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ రోజుకి 2 సార్లు కంటే ఎక్కువగా వాడకూడదు. ఇవి మనం 5 నుంచి 10 సెకండ్లు తప్ప ఎక్కువసార్లు మనం ఫేస్ వాష్ చేయకూడదు. ఎక్కువసేపు ఫేస్ వాష్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్కువ ఆయిల్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు సల్సిలిక్ యాసిడ్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మ్యాచ్ అవుతే 1% కానీ 2% కానీ అంతకంటే ఎక్కువ వాడకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఓకే అంటేనే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ సల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఆయిల్ తీసేయడం వల్ల మనకి స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏ సన్ స్క్రీన్స్ వాడాలంటారు, అసలు మాయిశ్చరైజర్స్ వాడాలంటారు. మాయిశ్చరైజర్స్లో కూడా థిన్ మాయిశ్చరైజర్స్, ఆయిల్ రెగ్యులేటింగ్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్స్ వాడకూడదు. థిక్ మాయిశ్చరైజర్ క్రీమ్ వాడితే ఆయిల్ జనరేటర్లో సింపుల్ లాజిక్, ఆయిల్ స్కిన్ ఇంకా ఆయిల్ అయినట్టే. ఆయిల్ జనరేటింగ్ ఆయిల్ కంట్రోలింగ్ మాయిశ్చరైజర్స్ లేదా థిన్ సెరామైడ్స్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. ఒకవేళ ఫేస్ వాష్ తర్వాత మీకు ఏమైనా డ్రై అనిపిస్తే ఈ మాయిశ్చరైజర్స్ వాడుకోవడం వల్ల మనకి ఆ డ్రైనెస్ కొంచెం కాంపెన్సేట్ అవుతుంది. సన్ స్క్రీన్స్ ఏం వాడాలంటారు. సన్ స్క్రీన్స్లో జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఈ ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా మ్యాచ్ అవుతుంది. ఎస్పీఎఫ్, లో ఎస్పీఎఫ్ ఉండి జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడగలిగితే వాళ్ళు ఎక్కువసేపు దాన్ని వాడాలని ఇష్టపడతారు. హై ఎస్పీఎఫ్ ఉండి తర్వాత క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడితే అవి వాళ్ళు వాడటానికి కూడా ఇష్టపడరు. కొన్ని రోజుల తర్వాత కొన్ని పక్కన పడేస్తుంటారు, ఎందుకంటే ఆయిలీ స్కిన్ ఇంకా ఆయిల్ అవుతూ ఉంటుంది. సో లో ఎస్పీఎఫ్ అంటే 30 ఎస్పీఎఫ్ దాకా ఉండే సన్ స్క్రీన్, ఒక జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ రోజుకు ఒకసారి వాడగలిగితే సరిపోతుంది. సాయంత్రం వచ్చి ఏమైనా సిరమ్స్ వాడాలని అడుగుతారు. నియాసినమైడ్ సిరం కానీ, సల్సిలిక్ యాసిడ్ సిరం కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, లేదా అజిలాక్ యాసిడ్ సన్ స్క్రీన్ కానీ, లేదంటే నాన్ మ్యారీడ్ ఏ హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు రెటినాల్ సిరమ్స్ ఉంటాయి. రెటినాల్ సిరమ్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ యూస్ చేసుకోగలిగితే ఈవినింగ్ నైట్ అంతా ప్రొడ్యూస్ చేసే కొంచెం ఆయిల్ సెక్రెషన్ కొంచెం కంట్రోల్ అవుతుంటుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా ఎండలో తిరగకుండా, ఎక్కువగా నురుగొచ్చే ఫేస్ వాష్లు 5 నుంచి 10 సార్లు కాకుండా 1 నుంచి 2 సార్లు వాడుకుంటూ, స్నానానికి గ్లిజరిన్ సోప్స్ వాడుకుంటూ, వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ఫిల్ చేసుకుంటూ, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకు మ్యాచ్ అయ్యే ఫేస్ వాష్లు కానీ, మ్యాచ్ అయ్యే సన్ స్క్రీన్స్ కానీ, ఈవినింగ్ సిరమ్స్ కానీ వాడుకోగలిగితే ఆయిలీ స్కిన్ ఇండైరెక్ట్గా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.